టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆల్ ఇండియా క్రష్ రష్మిక మందన ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇన్నాళ్ళు వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వాళ్ళిద్దరూ పెళ్లి వార్త బయటకు రాగానే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇన్నాళ్ళు వారి ప్రేమను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? పెళ్లి తెలంగాణలో కాకుండా రాజస్థాన్లోని ఉదయపూర్లో చేసుకోవడానికి గల కారణాలేంటి? మరి వారిద్దరి పెళ్లిపైన అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. వారిద్దరూ కలిసి నటించిన మొదటి మూవీ నుంచి ఏదో ఒక రకంగా వారిద్దరి మధ్య గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని కన్ఫర్మ్ అయింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసారి వచ్చిన వార్తలు గాసిప్స్ కాదని, పక్కా నిజమని సినీ వర్గాలు కూడా గట్టిగా కోడైకొస్తున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు విజయ్ అదంతా ఫేక్ అన్నట్టుగా కొట్టిపారేశారు. విజయ్ రష్మిక నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? ఒకవేళ చేసుకుంటే ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారని నెటిజన్లు అడుగుతున్నారు. విజయ్ రష్మికలు వారి ప్రేమను గోప్యంగా ఉంచడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రస్తుతం కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నారు. ప్రేమ వార్తలు బయటకొస్తే వారి సినిమాల కంటే వ్యక్తిగత జీవితాలే ఎక్కువ హైలైట్ అవుతాయని వారు భావించినట్లు సమాచారం. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా కంటికి దూరంగా ఉంచాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్లి వంటి వేడుకలను కేవలం సన్నిహితుల మధ్య జరుపుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వారు పెళ్లిని, ప్రేమని ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచుకుంటూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్కి చెందిన పలువురు సెలబ్రిటీలు రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అక్కడే విజయ్ రష్మికల పెళ్లి కూడా చేసుకుంటున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంటోంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరికీ రాజస్థాన్ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. అక్కడ ప్యాలెస్లు ఇచ్చే రాయల్ లుక్ మరెక్కడా దొరకదు. ఉదయపూర్ వంటి చోట్ల ప్రైవేట్ రిసార్ట్స్ లేదా ప్యాలెస్లను బుక్ చేసుకుంటే మీడియా కంటపడకుండా, ఫ్యాన్స్ తాకిడి లేకుండా ప్రశాంతంగా వేడుక ముగించుకోవచ్చు. సినిమాటిక్ విజువల్స్ కోసం, జీవితకాలం గుర్తుండిపోయే ఫోటోల కోసం ఉదయపూర్లోని లేక్ పిచోలా వంటి ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే విజయ్ రష్మిక కూడా తమ వెడ్డింగ్ని అక్కడ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్ రష్మిక వెడ్డింగ్కి వచ్చే వారికి ఓ రూల్ కూడా పెట్టారట. పెళ్లి ఫోటోలు బయటికి రాకుండా అతిథుల ఫోన్లు దూరంగా పెట్టాలని నిర్ణయించారట. పెళ్లి తర్వాత వారిద్దరు సోషల్ మీడియా వేదికగా వారిద్దరే నేరుగా ఫోటోలను పంచుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రష్మికల పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 60 కోట్లు ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భారీ డీల్ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. తమ జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను ప్రైవేటుగా కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ఉంచుకోవాలని భావించి ఆ డీల్ని కాదన్నారని తెలుస్తోంది. విజయ్ రష్మిక కాంబినేషన్లో ఇప్పటి వరకు 2 సినిమాలు వచ్చాయి. ఇవి వీరిద్దరిని టాలీవుడ్లో బెస్ట్ జోడీగా నిలబెట్టాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. రెండో సినిమా డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ విజయ్ రష్మికల నటనకు మరియు వారి మధ్య కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ జంట యాక్షన్ డ్రామాలో తెరకెక్కుతున్న రణబలిలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఇదే ఏడాది సెప్టెంబర్ 11న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు సినిమాలో సందడి చేసిన ఈ జంట రియల్ జంటగా మారుతుండడంతో వారి అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో వెడ్డింగ్ విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.